ఫైనల్లీ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి. చాలా సింపుల్ గా స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ రోజు వీడియోలో కంప్యూటర్ వర్క్ బ్లౌజు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పటి వరకు మన ఛానల్లో సాదా బ్లౌజులు, అలాగే లైనింగ్ బ్లౌజు, గమ్ముతో ఎలా జాయింట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఇలాంటి రకరకాల వీడియోలు చూసాం కదండి. కంప్యూటర్ వర్క్ కూడా భుజాలు జారకుండా ఎలా కుట్టుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి అనేది మీకు చూపిస్తానండి. ఎందుకంటే నేను కుట్టే ప్రతి ఒక్క వీడియో ఎందుకు మీకు చూపిస్తున్నానంటే, మనం చూసే కొద్దీ స్టిచ్చింగ్ అనేది ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా కుట్టుకోవాలి, ఇలా కుట్టుకోవాలని భయం కూడా తగ్గిపోతుందండి. అందుకోసం నేను కుట్టే సేమ్ ఉన్నా కూడా కొద్దిగా మీకు కూడా చూస్తా ఉంటే స్టిచ్చింగ్ అలవాటు పడతారు కదా అన్న ఉద్దేశంతో నేను కుట్టే బ్లౌజెస్ వీడియో తీయడానికి ట్రై చేస్తున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, వర్క్ నెక్ అయితే ఇలా ఉందండి. ఇప్పుడు నెక్ ఎలా జాయింట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ చూపిస్తానండి. అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే స్కిప్ చేస్తే నేను ఎలా కుడుతున్నాను, ఈ నెక్కులు అవి ఎలా తిప్పుతున్నాను అనేది అర్థం కాదండి. కొంతమందికి కంప్యూటర్ వర్క్ నెక్కు తిప్పటం అంటే ఫస్ట్ లైనింగ్ లో నెక్కు కట్ చేసుకోవాలేమో అని డౌట్ అనేది ఉంటదండి. అలా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ అసలు లైనింగ్ కి నెక్ అనేది తీయకూడదండి. ఓన్లీ చంక తీసేసి ఇలా మధ్యలో క్లాత్ అనేది ఉంచుకోవాలి. మనము వర్క్ చేసిన బ్లౌజ్ కి ఎలా అయితే నెక్ వచ్చిద్దో ఆ నెక్ ప్రకారమే మనం నెక్ తిప్పుకోవాల్సిందిద్దండి. అంతే ఫ్రెండ్స్. ఒకవేళ రెడీమేడ్ గా కంప్యూటర్ వర్క్ బ్లౌజులు కొనుక్కున్నట్లయితే ఒక్కోసారి ఈ నెక్కులు అనేవి వెడల్పిస్తారండి. వెడల్పిచ్చినప్పుడు మనం మన సైజు బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశానండి. నెక్ వెడల్పుగా ఉంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలని పోస్ట్ చేశాను. ఎవరన్నా ఉపయోగపడిద్ది అనుకుంటే ఆ వీడియో చూసేయచ్చు. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మనము కరెక్ట్ గా లైనింగ్ మీద నెక్కి మార్క్ ఇచ్చుకున్నామండి. ఈ మార్కు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ వర్క్ సెంటర్ లో ఇక్కడికి వచ్చేటట్టు పెట్టుకోవాలండి. ఇదిగోండి చూడండి, ఇలా పెట్టేసుకొని మనం జాయింట్ ఎలా చేసుకోవాలంటే ఇదిగోండి ఈ లైన్ బేస్ చేసుకోండి. ఇలా లైన్ ఉన్నా పర్వాలేదు, ఒకవేళ లైన్ లేకపోతే చాక్ పీస్తో ఇలా లైన్ వేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఆ లైన్ కి మన లైనింగ్ మిడిల్ పాయింట్ కరెక్ట్ గా ఇలా పెట్టేసుకొని కుట్టడం అనేది స్టార్ట్ చేయాలండి. సింపుల్ ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజ్ కంటే ఫాస్ట్ గానే అయిపోతుంది. కాకపోతే టెక్నిక్ తెలుసుకోవాలి అంతే. టెక్నిక్ తెలుసుకొని మనం ఈజీగా కుట్టడానికి అనేది ట్రై చేయాలి. చూడండి, ఇలా కుట్టుకునేటప్పుడు కూడా సమాంతరంగా వస్తుందా లేదా చెక్ చేసుకోవాలండి. ఇదిగోండి, నాకు కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ పీస్ అనేది పక్కకి తీసేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇలా మిడిల్లో ఒక కుట్టు వేసిన తర్వాత మెయిన్ క్లాత్ అనేది ఇటుకు తిప్పేసుకోవాలి. మెయిన్ క్లాత్ అనేది ఇటుకు తిప్పేసుకొని వెనక వైపు నుంచి కుట్టు వేసుకుంటా రావాలండి. చూడండి ఇలా. ఫ్రెండ్స్, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా నన్ను కామెంట్స్ లో అడగండి, నేను మీ డౌట్లు అనేవి క్లియర్ చేస్తానండి. అర్థమైతే అర్థమైంది అక్క అని చెయ్యండి, అర్థం కాకపోతే కాలేదు అక్క అని అయితే చెయ్యండి. ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు తోచింది, మీకు అనిపించింది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన వీడియోలు అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టైలరింగ్ అంటే భయం ఉంటుందండి. అంటే రకరకాల కటింగ్లు అనేవి చెప్తా ఉంటారు. ఇప్పుడు ఒక ఛానల్లో చెప్పిన కటింగ్ ఒక ఛానల్లో చెప్పరండి. డిఫరెంట్స్ గా ఉంటాయి కటింగ్స్ అనేవి. ఒక్కొక్కటి అర్థం అవ్వచ్చు, ఒక్కొక్కటి అర్థం కాకపోవచ్చు. అలాగే ఒకసారి నా కటింగ్లు కూడా చూడండి, మీకు ఈజీగా ఉన్నాయా లేదా హార్డ్గా ఉందా అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే మంచి కామెంట్లు ఇస్తున్నారండి. బాగా అర్థమవుతున్నాయి అక్క, మేము బ్లౌజులు కూడా కుట్టుకుంటున్నాం అనేసి.
ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అయ్యిద్దండి. అలాగే ఇంకొంతమందికి మన వీడియోలు అనేవి ఉపయోగపడతాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నెక్ అనేది కుట్టు వేసేసాను. కుట్టు వేసేసి ఇప్పుడు చూడండి ఇటువైపు చూసుకోవాలా. ఎందుకంటే ఒక్కసారి ఈ క్లాత్ అనేది ఇటువైపు కూడా పడతా ఉండిద్ది. అలా లేకుండా సాఫ్ట్ గా కుట్టు పడిందా లేదా అనేది చూసుకోవాలి. కరెక్ట్ గా పడిపోయిందండి. ఒక 1/2 ఇంచు ఖర్చును చేసి నీట్ గా ఇది అనేది కట్ చేసేసుకున్నాము. చూడండి, కంపల్సరీ టక్స్ ఇచ్చుకోవాలండి. ఎందుకంటే నెక్ నీట్ గా తిరగాలంటే ఇలా కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. నార్మల్ లైనింగ్ వేసి బ్లౌజ్ కుడితే 200 అండి. అదే ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కుట్టామంటే 300 ఫ్రెండ్స్. ఎంత తక్కువలో తక్కువైనా సరే 250 కూడా ఇస్తారండి. 250 కంటే తక్కువ తీసుకోవద్దు. ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే 250 నుంచి 300, 350 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. నేనైతే మాత్రం 300 రూపీస్ అయితే తీసుకుంటాను. అలాగే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఈజీ అనండి, కష్టమే ఉండదు. ఇలా లైనింగ్ ఈ ఖర్చులు అనేది ఇటు లైనింగ్ వైపుకి వచ్చేటట్టు పెట్టేసుకొని పైనుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలండి. ఎక్కువ మందికి వీడియోస్ అనేది రీచ్ అయితే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు డబ్బులు కట్టి బయట నేర్చుకోవడానికి పోయినా అర్థం కాదండి. అంటే కొంతమంది చెప్పేది అర్థమైద్ది, కొంతమంది చెప్పేది అర్థం కాదు. అర్థం కాక కూడా మిషన్ మానుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళు చెప్పేది అర్థం కాక నాకు అర్థం కావట్లేదు అనేసి మానేసి ఇంకా వద్దులే రాంది ఎందుకు అనేసి మిషను నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలా మంది. అలా కాకుండా మన ఛానల్ ఫాలో అయ్యి వీడియోస్ చూసినట్లయితే అసలు ఏమీ రాని వాళ్ళు కూడా మిషన్ అనేది ఈజీగా నేర్చుకుంటారు. అలాగే మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయిద్దండి వీడియో. వాళ్ళు కూడా చూస్తారు, అలాగే వాళ్ళు కూడా నచ్చితే వాళ్ళు లైక్ చేస్తే ఇంకొంతమంది చూస్తారు. అలాగే మీరు కూడా నేర్చుకున్నట్లు ఉండిద్దండి. సెల్లులో ఎన్నెన్నో వీడియోలు చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మనకి ఖర్చు అయ్యేదైతే ఏం లేదు కదండి. అన్ని చూసినట్టే ఇది కూడా చూస్తే మనం ఒక పని అయితే నేర్చుకుంటాం కదండి. అది ఈజీ పద్ధతిలో, ఎలాంటి హార్డ్ కష్టం ఏం ఉండదండి, ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇలా నీట్గా నెక్ అనేది తిప్పుకోవాలండి. రోజుల్లో ఏదో ఒక పని అయితే నేర్చుకొని ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కరి సంపాదన తేవాలి, ఇల్లు గడవాలి అంటే అయ్యే పని కాదండి. అంటే ఉన్నోళ్ళు అంటే ఎట్టగట్ట బతికేస్తారండి. మధ్య తరగతి కుటుంబాలు, అలాగే ఏ పూటకు ఆ పూట పని చేసుకొని బ్రతికేటోళ్ళు ఒక్కలే తేవాలి ఇల్లు గడవాలంటే అది అవ్వని పని అండి. ఎందుకంటే మాది కూడా అలాంటి పరిస్థితే. మా ఆయన ఇప్పుడు 3 days నుంచి ఇంటికాడ ఉన్నాడండి. ఈ ఎండలకి పని ఏమి లేదు. పాపం పని ఉంటే పండగని కూడా చూడండి, పనికైతే వెళ్తా ఉంటాడు. ఇంకా పని లేనప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇంట్లోనే ఉన్నాడండి. ఇప్పుడు నేను చేయబట్టే కదా నా ఇల్లు జరుపుకోగలుగుతున్నాను. ఇప్పుడు ఏది ఆగిద్దండి? కిరాయి కట్టుకోవటం ఆగిద్దా, లేదంటే కరెంటు బిల్లు కట్టుకోవటం ఆగిద్దా? పిల్లలు తినగలిగిన పిల్లలు కదండి. ఇప్పుడు చిన్నపిల్లలు ఏదో ఒకటి వాళ్ళకి కొనిపించుకోవాలా. కొనిపించకుండా ఎంతసేపు అని ఆపగలుగుతాం? వాళ్ళకి కొనిపించాలన్నా డబ్బులు కావాలా. అలాగే ఇంట్లోకి కూరగాయలు, సామాన్లు, పాలు, ఇలాంటి ఎన్నో ఖర్చులు ఉంటాయండి. ఒక్క మనిషి మీద భారం పడితే ఈ రోజుల్లో ఏ కొనుక్కోలేం ఫ్రెండ్స్. ఏదో ఒక పని నేర్చుకొని ఉన్నాం అనుకోండి, కొంతలో కొంత. ఇప్పుడు నేనున్నానండి, ఈ బ్లౌజ్ నిన్న మధ్యాహ్నం అనంగా వర్క్ పెట్టాను. అలాగే బ్లౌజ్ కు వర్క్ వేసుకున్నాను, ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను, శారీకి పాలు కూడా వేస్తాను. మొత్తము ఇంతని మాట్లాడుకున్నానండి. వర్క్ కి, ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ కి, శారీ ఫాల్స్ కి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ వర్క్ గానీ ఆ స్టిచ్చింగ్ గానీ దేనికైనా కానీ ఒక 1200 నుంచి 1300 వచ్చినాయి అనుకోండి. అలాగే ఇంకొక బ్లౌజ్ ఇలాంటివి వస్తే ఈ రెండింటి మీద నాకు ఇంటి కిరాయి అనేది వెళ్ళిద్ది కదా ఫ్రెండ్స్. అలాగనే కొంచెం మన పనులు అయిపోయినాక ఇంట్లో పిల్లలు స్కూల్కి అట్లా వెళ్ళిపోయిన తర్వాత మన పనులన్నీ ముగించుకొని మధ్యాహ్నం పూట ఖాళీ టైంలో
ఏదన్నా సింపుల్ గా అర్థమయ్యే వీడియో అంటే ఇప్పుడు మన ఆడవాళ్ళం మనం ఏం చేయగలం ఫ్రెండ్స్. చదువుకున్న ఆడపిల్లలు అయితే ఉద్యోగాలు చేసుకుంటారండి. అలా కాకుండా మనకి చదువు లేకుండా భర్తని పిల్లల్ని చూసుకొని ఇంట్లో ఉండే మన ఆడవాళ్ళం ఎంతసేపు అని ఖాళీగా ఉంటామండి. మీరు చెప్పండి ఫ్రెండ్స్. పనులన్నీ అయిపోయి చూసినంతసేపు టీవీ చూసిన తర్వాత అంత బోరు కొట్టినట్లు అయ్యిద్దండి. ఎప్పుడన్నా నేను కూడా జాకెట్లు అవి లేకుండా ఖాళీగా ఉన్నాను అనుకోండి, నాకెందుకో టీవీ కూడా చూడబుద్ది కాదు ఫ్రెండ్స్. అంత బోరు కొడతా ఉండిద్దండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మంచిగా భుజాలు అనేవి పట్టేసినట్లు వస్తాయి. నీట్గా వచ్చేసింది నెక్ కూడా. ఇప్పుడు నడుము దగ్గర డాట్లు వేసుకున్నాము అండి. అదే ఒక పని నేర్చుకొని ఉన్నాం అనుకోండి, సింపుల్ గా ఒక 2 బ్లౌజులు చాలండి, ఎక్కువ కూడా వద్దు. ఒక 2 బ్లౌజులు కుట్టుకున్నా 300 400 ఎటు బావు ఫ్రెండ్స్. సింపుల్ గా కటింగ్ నేర్చుకుంటే మన బ్లౌజులు మనం అనేది సింపుల్ గా కుట్టేసుకోవచ్చు అండి. అలాగే చుట్టుపక్కల గిరాకీ వాళ్ళు కూడా ఎవరన్నా బ్లౌజులు నచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా ఒకళ్ళెమ్మట ఒకళ్ళు ఇస్తానే ఉంటారు. మనం పని నేర్చుకొని ఉండాలి కానీ గిరాకీ ఎటు బాదండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఫ్రెండ్స్ వీడియో తీయకుండా కుడితే నాకు 1/2 అవర్లో అయిపోయిద్దండి. ఆల్రెడీ కస్టమర్ ఇప్పుడు 4 సార్లు ఫోన్ చేసింది, అయిందా అమ్మ బ్లౌజ్ అయింది. కానీ ఎట్లయినా సరే మీకు కూడా చూపియాలి అనే ఉద్దేశంతో వీడియో తీసుకుంటా కుడతా ఉన్నానండి. తొందరగా అవ్వడానికే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీకు కూడా చూపిస్తే వర్క్ బ్లౌజ్ వస్తే ఇలా కుట్టుకోవాలా అని కొద్దిగా మీకు కూడా అంటే ఎన్నో వీడియోల్లో చెప్పి ఉన్నారులే అండి. నా పద్ధతిలో నేను చెప్తున్నాను అనమాట. ఈజీగా కుట్టుకోవచ్చు అని మీకు కూడా చూస్తే ఎప్పుడన్నా ఇలాంటి బ్లౌజ్ కుట్టుకోవాలనుకోండి, తక్కువని మన వీడియో చూసి కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నడుము పట్టీ వేసుకుందాము. నడుము పట్టీ కూడా వేసేసానండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము. చేసుకుందామండి. ఇలా ఖర్చు లెవెల్ మనం ఈ లైన్ ఉంటది కదండి, ఈ లైన్ కుట్టు వరకు ఎంత వెళ్తుందో అంత కరెక్ట్ గా ఇలా పెట్టేసుకొని హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాల్సింది. ఈ వర్క్ బ్లౌజులు చేతులైనా నెక్ అయినా తిప్పేసి కుట్టుకోవడానికే చూడండి. హెమ్మింగ్లు అలాంటి ఏం అవసరం లేదు, చాలా నీట్ గా కనపడుతుందండి బ్లౌజ్. ఇంకొక హ్యాండ్ కూడా ఇంతేనండి, సేమ్ 2 హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం. కుట్టేందుకు ఉపయోగ వస్తుందండి, చూస్తాను ఒకసారి. ఇలా కట్ చేసుకొని హ్యాండ్స్ కూడా తిప్పేద్దామండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఖర్చులు లైనింగ్ వైపుకు ఉండేటట్టు చూసుకొని పైనుంచి ఇంకో స్టిచ్ వేద్దామండి. చాలా మంది సిస్టర్స్ మిషన్ల గురించి అడుగుతున్నారండి. ఎవరు ఏ మిషన్ కొనుక్కుంటే బాగుంటుందని నా వీడియో కూడా ఒకటి చేస్తాను ఫ్రెండ్స్. ఇలా లైనింగ్ వైపు ఖర్చులు పెట్టుకొని కుట్టేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ తిప్పేసుకోవాలండి. అంటే లైనింగ్ తిప్పేసుకొని ఇలా మీద నుంచి ఇంకొక కుట్ట అయితే వేసుకోవాలి. సేమ్ ఇది కూడా అంతేనండి. ఇలా తిప్పేసుకొని లైనింగ్ వెనక పోయేటట్టు పెట్టేసుకొని కుట్ట అయితే వేసుకోవాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కుట్టడం అనేది మగ్గం వర్క్ అన్నా అటు ఇటు పూసలు పడి సూదులు ఇరుగుతాయి, కానీ ఈ వర్క్ అయితే అలా ఏం కాదండి. చాలా సింపుల్ గా రాని వాళ్ళు కూడా ఇప్పుడు నేను కటింగ్ వీడియో పోస్ట్ చేస్తానండి. ఆ కటింగ్ చూసేసి సేమ్ నేను ఎలా చెప్పానో అలా అయితే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ కూడా ఫాలో అయిపోండి, ఈజీగా కుట్టుకోవచ్చు. ఇంక ఇటు తిప్పి నీట్ గా లైనింగ్ అనేది జాయింట్ చేసేద్దాము. సేమ్ ఇంకొకటి కూడా ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేస్తాను.
హ్యాండ్స్ కూడా ఎంత నీట్గా వచ్చినాయో. ఇప్పుడు ముందు భాగాలు ఫ్రెండ్స్, ముందు భాగాలు కుట్టుకునే కంటే ముందే షేప్ పట్టీలు అనేది కుట్టేస్తానండి. తర్వాత మీకు ముందు భాగాలు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇలా షేప్ పట్టీలు ఎదురెదురు పెట్టుకొని 4 పొరలు ఇటు 4 పొరలు ఇటు పెట్టేద్దామండి. ఇందులో క్లాత్ మీటర్ క్లాత్ అయ్యి షేప్ పట్టీలు అనేవి ఎక్కువ వచ్చినాయండి. ఎందుకంటే షార్ట్ హ్యాండ్స్ కదా, ఈ యొక్క ఫుల్ హ్యాండ్స్ వేయముందండి ఫస్ట్ వర్క్. ఇంకా తర్వాత మళ్ళా ఎట్లుంటుందో హాఫ్ వేయరా, హాఫ్ ఏ మంచిగా అనిపిస్తున్నాయి అని చెప్పి అయితే అన్నారు. ఇంకా నేను కూడా నాకు కూడా ఫుల్ కన్నా కూడా హాఫే మంచిగా అనిపిస్తున్నాయి అక్క అని అనేసరికి ఇంకా మళ్ళా ఫుల్ చేతులు కాకుండా హాఫ్ చేతులు అయితే వర్క్ చేయించుకుందండి అక్క. వర్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకు కూడా నచ్చిందండి. మిర్రర్ వర్క్ అదే మగ్గం వర్క్ లో చేయించాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఇలా మనకి మగ్గం వర్క్ కి కంప్యూటర్ వర్క్ కి బెనిఫిట్ ఏంటంటే మగ్గం వర్క్ కన్నా కూడా కంప్యూటర్ వర్క్ అనేది తక్కువ కాస్ట్ లో అయిపోతుంది. అలాగే బ్లౌజులు వాష్ చేసినా కూడా వర్క్ అనేది ఖరాబ్ కాదండి. అదే మగ్గం వర్క్ అనుకోండి, వాష్ చేసినప్పుడు ఒక్క పూస తెగింది అనుకోండి అన్ని తెగుతానే ఉంటాయి. అలాగే ఫుల్ ఎల్బో హ్యాండ్స్ మగ్గం వర్క్ చేయించుకున్న వాళ్ళకైతే శారీ కొంగులు అనేవి ఖరాబ్ అయిపోతాయండి. నేను కొన్న ఏకైక చీర మా అమ్మాయి ఫంక్షన్ కి 5,000 పెట్టి కొన్నాను. అంత కాస్ట్ పెట్టి నేను ఎప్పుడు చీర కొనలేదండి. ఆ బ్లౌజ్ కి మగ్గం వర్క్ చేయించినప్పుడు నా దగ్గర కంప్యూటర్ వర్క్ మిషన్ లేదండి. మగ్గం వర్క్ చేయిస్తే కొంగు మొత్తం ఎల్బో హ్యాండ్ పెట్టి చేయించానండి. హ్యాండ్స్ కి కొంగు మొత్తం ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ చీర అయితే ఇప్పుడు కట్టుకోబుద్ధి కావట్లేదు, పక్కకు పెట్టేశానండి. ఇంకా అప్పటి నుంచి ఎందుకో కొంచెం మగ్గం వర్క్ అంటే ఇంట్రెస్ట్ పెట్టబుద్ధి కాదు. అట్టని కంప్యూటర్ వర్క్ మీద కూడా పెట్టలేదులేండి. సింపుల్ వర్క్లు 2 వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంత మటుకి ఒక మంచి చీర హెవీ చీర కొనుక్కుంది లేదు, ఒక వర్క్ వేసుకుంది లేదండి. ఇక కస్టమర్స్ వేసి సంతోషపడటమే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ముందు భాగం ఈ వర్క్ ఉంది కదా, ఈ వర్క్ ఇలా చూసుకొని ఒకసారి ఎక్స్ట్రా వచ్చిన కటింగ్ లో కట్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. చూడండి ఇలా ఇలా పెట్టుకొని ఒక 4 అంటే కుట్టు మందం ఇట్లా ఖర్చులోకి వెళ్ళిపోయినా నీట్ గా నెక్ అనేది కనపడేటట్టు చూసుకోవాలి. ఒకసారి ఇటుపాటు కూడా జాయింట్ వేస్తానండి, ఎందుకంటే ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యి 2 పాటలో ఒకటే వైపు కుడతా ఉంటాము. అందుట్లో నేను ఫస్ట్ అండి ఒకవైపు కుట్టడంలో మళ్ళీ ఎప్పదీసి మళ్ళీ కుడతా ఉంటాను. అందుకని ముందే ఒకసారి ఎదురెదురు పెట్టి జాయింట్ అనేది వేసుకుంటాను. ఒకవైపు వర్క్ వచ్చింది కదా అని ఇటువైపు హెమ్మింగ్ అనేది పెడతా ఉంటారండి. ఎందుకు ఫ్రెండ్స్ టైం వేస్ట్, నీట్ గా ఇటువైపు కూడా ఇలా గల్ల తిప్పేసుకుంటే సరిపోయిద్దండి. ఎవరిష్టం వాళ్ళదులేండి, ఆ మాట నేను అనకూడదులే మళ్ళీ టైం వేస్ట్ అని. ఓకే ఫ్రెండ్స్, ఇలా తిప్పేసుకుంటే సరిపోతుందండి గల్ల. ఇదిగోండి నెక్ కట్స్ పెట్టేసి నీట్ గా ఇలా తిప్పుకొని పైనుంచి ఇంకొక కుట్టు ఇలా నెక్ తిప్పేయటం వస్తేనే నేను మిషన్ మీద అనేది జాయింట్ వేస్తానండి. లేదంటే గమ్ముతోటే లైనింగ్ బ్లౌజ్ అయినా సరే, పైపింగ్ బ్లౌజ్ అయినా సరే, ఇంకా సాదా బ్లౌజులు అంటే ఎట్లనో మనం ప్లేనే కుట్టుకుంటాం కాబట్టి వాటితో ఇబ్బంది లేదులేండి. గమ్ము టిప్ అనేది జారే క్లాతులకి సూపర్ పని చేసిద్ది ఫ్రెండ్స్. మనం జారే క్లాతులు మిషన్ మీద ఎత్తే ఎంత బాగా వేసినా కూడా ఏదో ఒక ముడత అనేది వస్తా ఉంటదండి. అదే గమ్ముతో జాయిన్ చేసామనుకోండి చాలా మంచిగా స్టిక్ అయిపోతాయి. ఇలా నెక్కులు తిప్పేసే వాటికి లేదా బోట్ నెక్స్ తిప్పేయాల్సి వచ్చిందండి కంపల్సరీ. పైపింగ్ వేసే పని అయితే బోట్ నెక్ అయినా గమ్ముతో జాయింట్ చేసుకోవచ్చు, కానీ ఇట్లా గల్లలు తిప్పే పని అయితే ఖచ్చితంగా మిషన్ మీద జాయింట్ చేసుకోవాలండి. గమ్ము టిప్పు వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఆ వీడియోలు కూడా చూడండి, చాలా బాగుంటాయండి వీడియోస్. అంటే యూస్ఫుల్ గా తొందరగా మనం బ్లౌజులు ఎలా కుట్టుకోవాలి అనే దానికి కొన్ని చిన్న టిప్స్ అండి. నాకు తెలిసినవి అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇట్లా వర్క్ ఉన్న వైపు కూడా కట్స్ పెట్టేసి నీట్ గా ఇలా తిప్పేసుకోవాలండి.
ఇలా తిప్పేసుకున్న తర్వాత నీట్ గా ఇటుకు తిప్పేసి లైనింగ్ ఎక్కడ ముడతలు లేకుండా నీట్ గా జాయింట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ చాలా మంది డాట్ల గురించి కూడా అడుగుతా ఉన్నారండి. నేను డాట్లు పెట్టే కాడ కూడా మీరు గమనించండి, కొలత జాయిట్ అసలు పట్టను. వాళ్ళకి డాట్లు ఎలాగ ఉన్నా సరే, అంటే కొలత జాయిట్ ఇచ్చాను అనుకోండి, మనం ఏం చేస్తాము, డాట్లు ఎంత ఉన్నాయో అంత కొలుచుకొని పెడతా ఉంటాము. కొంతమంది కొలుచుకొని పెడతా ఉంటారు. వాళ్ళు ఏ బ్లౌజ్ అయినాయండి, నేను డాట్గా కొలవనండి. ఇంత సైజుకి ఇంత సైజు డాట్లు పెడితే సరిపోతుందని నాకు కొద్దిగా ఐడియా ఉంటది. ఆ ఐడియా అనేదే మీకు టైలరింగ్ క్లాసులు అయితే చెప్పడం జరిగిందండి. ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు టైలరింగ్ క్లాసెస్ కూడా చూసేయండి ఫ్రెండ్స్. మీకు ఇంత పని లేకుండా మనం డాట్లు ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. ఈ బ్లౌజ్ అయితే కటింగ్ వీడియోలో 30 సైజు బ్లౌజ్ అని చెప్పాను. ఈ 30 సైజు బ్లౌజ్ కి వచ్చేసి ఇలా ఈ పీస్ అనేది ఇలా మలుచుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ లైన్ అనేది మనం ఇలా మలిచినప్పుడు స్ట్రైట్ గా ఉండేటట్టు చూసుకోండి అంతే. ఇప్పుడు ఈ షేప్ ఇది ఉందండి, ఇది ఇలా పట్టుకొని ఇట్లా రెండు సమానంగా చూసుకొని డాట్ అనేది వేస్తా ఉంటారు. అట్లా వేసినందువలన కొంతమందికి కుదరొచ్చు, కొంతమందికి కుదరకపోవచ్చు. నేను చూపించిన విధంగా వేస్తే ప్రతి ఒక్కరికి డాట్లు అనేవి కుదురుతాయండి. ఇలా మలిచినప్పుడు ఈ లైన్ అనేది స్ట్రైట్ గా వచ్చేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్ అంతే. ఇలా చూసుకొని ఇప్పుడు ఇది 30 సైజు బ్లౌజ్ కాబట్టి ఇది 3.5 ఇంచులు రావాలండి. కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్, నేను 3.5 ఇంచులు మలిచాను, 3.5 ఇంచులే వచ్చింది. ఇది ఇలానే టేప్ ఇలా కిందకి జరిపేసుకొని 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలండి. అలాగే హైట్ వచ్చేసి 2.5 ఇంచులు. 2.5 ఇంచులు చాలండి 30 సైజ్ బ్లౌజ్ కి. 3 ఇంచులు పెడితే ఈ షేపులు అనేవి పైకి ఎత్తుకున్నట్టు కనపడతాయి, మంచిగా ఉండదండి. ఈ 2.5 ఇంచులు సరిపోయింది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్ గా 2.5 ఇంచులు. ఇంకొక కుట్టు కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇది ఇట్లా సమానంగా మధ్యలో పట్టేసుకొని ఒక 1/2 ఇంచు అండి, ఒక 2 ఇంచుల పొడుగుతోటి ఒక 1/2 ఇంచు వెడల్పుతోటి కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు చంక డాట్ ఇలా మెయిన్ డాట్ దారం ఇలా పట్టుకుంటే ఈ చంక మిడిల్ పాయింట్కి వచ్చేసిద్దండి. కరెక్ట్ గా ఇలా ఒక 1 ఇంచు గ్యాప్ తోటి చూడండి ఫ్రెండ్స్, మెయిన్ డాట్ కాడ నుంచి ఒక 1 ఇంచు గ్యాప్ తోటి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్క్ దగ్గరికే కుట్టుకోండి. షేప్ అనేది ఎంత బాగా వచ్చిద్దో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి అది పర్ఫెక్ట్ షేప్ కుట్టండి. ఇప్పుడు మనకి కొలత జాకెట్ ఏం పని లేదండి. ఇది కుట్టి ఆమెకి ఇచ్చామంటే వేసుకుందంటే ఫిక్స్ సరిపోయిద్ది. ఇప్పుడు ఇన్ని జాకెట్లు కుట్టి పంపుతున్నాను కదా ఫ్రెండ్స్, ఆమె మళ్ళీ కుట్టు కూడా వేయించుకోదండి, డైరెక్ట్ తొడుక్కోవటమే. ఇప్పుడు ఆ ఊర్లో ఉంటది, నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడ నుంచి కుట్టి పంపిస్తున్నాను. బ్లౌజులు అనేది సెట్ అయింది కాలేదు అన్నది ఎట్లా తెలిసిద్దండి? కుట్టుకు కూడా వెళ్ళదంటండి, అక్కే చెప్తుంది ఫోన్ చేసి, నువ్వు కుట్టి పంపిస్తావరా పర్ఫెక్ట్ ఫిక్స్ అయిపోతాయి బ్లౌజులు అనేది. నేను కుట్టు కూడా ఎక్కడ వేయించుకోను, అట్లానే నేను ఇంత దూరం నుంచి అయినా ఇక్కడ కుట్టే వాళ్ళు ఎంతో మంది ఉన్నారా, కానీ నాకు నచ్చదు, అందుకే అక్కడికి పంపిస్తున్నాను అని అయితే చెప్తుందండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ డాట్ కూడా వేసుకోవడం చూపిస్తాను. ఎందుకంటే 1కి 2 పార్ట్లు చూపిస్తే మీకు కూడా కొంచెం నీట్ గా అర్థమైద్దండి. ఇలా మలిచినప్పుడు ఈ లైన్ చూసుకోండి అంతే, స్ట్రైట్ గా ఉండాలి. ఇదో ఇట్లా గాని వంకర బావద్దు. ఇలా మనం మలిచింది అనేది స్ట్రైట్ గా ఉండాలి అంతే. ఇలా పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, 3.5 ఇంచులు కరెక్ట్ గా వచ్చింది చూసారా. నాకు మలిసి అలవాటు అయిపోయిందండి. మీకు కూడా అలవాటు చేసుకుంటే మీకు కూడా ఈజీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కష్టం అనిపించండి కొత్త కాబట్టి, కుట్టంగా ఈజీ అయిపోతుందండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిడిల్ డాట్ కూడా వేసుకుందామండి. సమానంగా మలిచేసుకొని 1/2 ఇంచు వెడల్పండి, 2 ఇంచుల వరకు పొడవు. ఫ్రెండ్స్ మెయిన్ డాట్ ఒకటే కొలతతో వేస్తానండి. ఈ డాట్ అయినా ఈ చంక డాట్ అయినా అందాజు కొద్దిగా వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొలత పెట్టకుండా ఈజీగా ఒక 1 ఇంచ్ గ్యాప్ చూసుకొని వేసేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు మీకు 2 షేప్లు ఒకసారి చూపిస్తాను చూడండి.
ఎంత కరెక్ట్ గా వచ్చినాయండి. ఇక్కడ గ్యాప్ వచ్చిందంటే మనకి చెస్ట్ సైజ్ కంటే కొంచెం ఎక్కువ లూజ్ ఉందని అర్థం. ఇక్కడ నుంచి ఇది క్రాస్ గా కట్ చేసుకుంటే ఫిక్స్ బ్లౌజ్ పైకి కూడా బెక్క రాదండి. కరెక్ట్ కప్స్ అనేవి కరెక్ట్ గా సరిపోతుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉంటది. ఇప్పుడు షేప్ పట్టీలు అతికేసుకుందామండి. ఈ షేప్ పట్టీలు అతికేసుకునే కంటే ముందు ఇప్పుడు ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ కటింగ్ అనేది మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గ్యాప్ వచ్చింది కదండి, గ్యాప్ గురించి అయితే ఒకళ్ళు కమెంట్లు అడిగారు, అక్క ముందు డాట్లు దగ్గర క్రాస్ గా కట్ చేస్తున్నారు కదా అక్క, అది మాకు అర్థం కావట్లేదని. ముందు మీరు ఈ కుట్లు వేయటం నేర్చుకోండి ఫ్రెండ్స్. ఈ కుట్లు వేయటం నేర్చుకుంటే మీకు ఈ గ్యాప్ గురించి ఈజీగా అర్థమైపోయిందండి. ఇప్పుడు ఈ కుట్లు వేయటం అనేది నేను ఎంత ఈజీగా చూపించాను ఫ్రెండ్స్. ఇలా కొలతలను బట్టి ముందు డాట్లు అనేది వేయటం నేర్చుకుంటే ఎవరికైనా షేప్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా కుదిరిద్దండి. కొంతమంది అంటా ఉంటారు, మీరు గమనించండి, మాకు షేపులు కుదరలేదమ్మా, జాకెట్ అంతా మంచిగానే కుదిరింది కానీ షేపులు అనేవి ఖరాబ్ అయినాయి అని అంటారు. అలాంటి మనకి కంప్లైంట్ అయితే రాదండి. ఇలా మీరు డాట్లు వేసుకున్నట్లయితే అప్పుడు ఆటోమేటిక్ గా ఎంత లూజ్ వచ్చింది అనేది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ లూజ్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా క్రాస్ గా చివరి దాకా రానిద్దండి. ఎందుకంటే ఈ చివరి కుట్లేస్తాం కాబట్టి చివరి దాకా రానిద్దని అంటున్నాను. కొంచెం క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకొని ఇలా, ఇంతేనండి. ఇప్పుడు చూడండి ఇంకో పార్ట్ కూడా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ కాడి నుంచి కొంచెం ఇలా. ఇది అంతా ఏంటంటే కొలత ఏమి ఉండదు ఫ్రెండ్స్, మనకి ఆడ వేసుకునే డాట్ని బట్టి అందాజు కొద్ది మనకు తెలిసిపోద్దండి. దాన్ని బట్టి కట్ చేసుకోవటమే, పెద్దదానికి కొలతలు అట్లా ఏమి ఉండవండి. ఇప్పుడు షేప్ పట్టీలు అయితే అతక పెట్టుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా షేప్ పట్టీలు అనేది ఖచ్చితంగా ఏడు కూడా పావించుకు తగ్గేటట్టు చూసుకోమాకండి. వెనక వైపు మెయిన్ డాట్ అనేది ఇలా కొంచెం మలుచుకోవాలండి, మొత్తం కుట్లో పడకూడదు. ఇట్లా పడితే షేప్ అనేది పైకి లేవదండి, అణిగిపోయినట్లు వస్తుంది. కంపల్సరీ 1కి 2 కుట్లు వేసుకోవాలండి. ఎక్కువ క్లాతులు పట్టేయకండి కుట్లలో, ఎందుకంటే మనకి బ్లౌజ్ హైట్ అనేది తగ్గిద్ది ఫ్రెండ్స్. 1/2 ఇంచు తీసుకుంటే చాలండి. చంక జాయింట్లు వేసే కాడ మాత్రం ఖచ్చితంగా 1/2 ఇంచ్ అనేది పట్టాలా. చూడండి ఈ మెయిన్ డాట్ అనేది ఇలా ఇలా మలుచుకొని కొంచెం కుట్లో పడేటట్టు చూసుకోండి. మళ్ళీ ఇటుకు తిప్పి ఇంకొక కుట్టు. ఇదిగోండి షేప్ పట్టీలు కూడా వేసేసాను. ఉక్సులు కాజాల పట్టీ వేస్తానండి ఫ్రెండ్స్. ఈ ఉక్సులు కాజాల పట్టీకి వచ్చేసి కాజాల పట్టీ అయితే మెయిన్ క్లాత్ తీసుకుంటున్నానండి, ఉక్సులు పట్టీ అయితే లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఇది వర్క్ బ్లౌజ్ కదా, ఇది మెయిన్ క్లాత్ వేసిన స్టిఫ్ గానే ఉంటది. అలాగే షైనింగ్ క్లాత్ కదండి, పైకి ఏం కనపడదులేండి, కొంగు కింద పోతుంది ఏది వేసినా కూడా. ఇక కాజాల పట్టీకి అయితే మెయిన్ క్లాత్ వేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము దీనికి హెమ్మింగ్ లేదు కాబట్టి పీసులు బయటికి రాకుండా ఇక్కడే మలుచుకోవాల్సి ఉండిద్దండి. ఫస్ట్ ఇలా పుట్టు వేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేయండి. కట్ చేసేసి ఇటువైపు అటువైపు ఇలా లోపలికి మలిచేసుకోవాలండి. ఇటువైపు కూడా చూడండి ఫ్రెండ్స్, ఇలా అటువైపు ఇటువైపు సమానంగా మలిచేసుకొని పైనుంచి 2 కుట్లు అయితే వేసుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కాజాల పట్టీ అయితే వేసేసానండి. ఇప్పుడు ఉక్సులు పట్టీకి లైనింగ్ క్లాత్ యూజ్ చేస్తున్నానండి. ఇది ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోతాయి కదా. అదే జారే క్లాత్లు కనుకోండి, కాజాల పట్టీ కూడా లైనింగ్ క్లాతే పెడతానండి నేను, మెయిన్ పీస్ పెట్టను. అంత జారిపోయినట్లుగా మంచిగా నీట్ గా రాదండి. ఉక్సు కాజా పెట్టుకున్నప్పుడు అంతా సందులుగా వస్తా ఉంటది, గ్యాపులు వస్తాయండి. అందుకని మెత్తగా జారే క్లాత్లు కనుకోండి, ఉక్సులు పట్టి కాజాల పట్టి 2 లైనింగ్ క్లాత్ తోనే పెడతాను. ఈ వర్క్ బ్లౌజులు ఇలా స్టిఫ్ గా ఉన్న క్లాత్లు అయితే
కాజాల పట్టికి మెయిన్ క్లాత్ యూజ్ చేస్తానండి. ఈ ఉక్సులు పట్టి ఇలా కుట్టుకున్న తర్వాత ఇది కూడా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా మలుచుకొని ఇంకొక కుట్టు వేసుకోవాలండి. కంపల్సరీ ఆ చివర ఈ చివర రఫ్లు అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇది ఇలా స్టిచ్చింగ్ గురించి చెప్పటం తెలిసిన వాళ్ళకి ఏముందలే అనిపించు, కానీ తెలియని వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అయ్యిద్దండి. ఇలా మనం కుట్టుకున్న తర్వాత రెండు పార్ట్లు సమానంగా వచ్చినాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా నెక్కులు తిప్పేసుకునే వాటికైతే ముందుగానే నెక్కు తిప్పే అంటే షేప్ పట్టి జాయింట్ చేసినప్పుడే కొలుచుకొని ఏమన్నా ఎక్కువ వచ్చినట్లయితే ఈ షేప్ పట్టి కాడ ఇంకొంచెం ఎక్కువ ఇట్లా పట్టుకొని కుట్టేసుకొని సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు రెండు సమానంగానే వచ్చినాయి. మెయిన్ వెనక పార్ట్కైతే ఇప్పుడు ఈ భాగాలను అనేది జాయింట్లు వేసేద్దాం ఫ్రెండ్స్. ఈ జాయింట్లు వేసేటప్పుడు ఏమన్నా వెనక భాగం కంటే ముందు భాగం షోల్డర్ అనేది వెడల్పు వచ్చింది అనుకోండి, ఈ నెక్ వైపు సమానంగా ఉంచేసుకొని ఏమన్నా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అటు చంక వైపు వెళ్ళేటట్టు అయితే మాత్రం చూసుకోండి. మీకు ఈ రెండు జాయింట్లు వేసిన తర్వాత అయితే చూపిస్తాను. చూడండి ఇలా నెక్ వైపు మాత్రం సమానంగా ఉంచుకోండి. ఇలా జాయింట్లు వేసేటప్పుడు 2 కుట్లు లేదా 3 కుట్లు అయినా వేసుకోవచ్చు అండి. ఖచ్చితంగా రఫ్ అయి తీయండి. నేనైతే జాయింట్ విడిపోకుండా ఇంకొక కుట్టు కూడా వేస్తాను. మొత్తం 3 కుట్లు వేస్తున్నానండి. ఇలా 3 కుట్లు అయితే వేస్తున్నానండి. ఎందుకంటే షోల్డర్ మీద కుట్లు స్ట్రాంగ్ గా ఉంటాయి అనేసి. ఇలా జాయింట్ అయితే కట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, గ్యాప్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇదిగోండి వెనక భాగం కంటే ముందు భాగం చూడండి ఫ్రెండ్స్, గ్యాప్ ఎలా వచ్చిందో. ఈ గ్యాప్ ని ఇక్కడ వరకు ఇలా కవర్ చేసుకుంటే ఇక్కడికే అడ్జస్ట్ చేసుకొని కట్ చేయాలండి. సంఖ మొత్తం కట్ చేయకూడదు. సేమ్ ఇటువైపు కూడా అంతే. ఈ గ్యాప్లు అనేవి కొంచెం మనం మార్కింగ్ లో కొద్దిగా అటు ఇటు పడతా ఉంటుందిలేండి. కుట్టేటప్పుడు అయితే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్లు జాయింట్ చేసుకుందామండి. ఖచ్చితంగా హ్యాండ్ కి లోతు తీసింది ముందు వైపు వచ్చేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇక్కడ మాత్రం. ఎందుకంటే ముందుది వెనక్కి వెనకది ముందుకేస్తే హ్యాండ్స్ అనేవి తేడా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇటువైపు కూడా కుట్టేసుకుందాం అండి. ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ మీద నుంచి జాయింట్ చేసుకోండి, చివరి నుంచి జాయింట్ చేసుకోకండి. కొంచెం చెయ్యి అనేది ముందుకి వెనకకి పడతా ఉండిద్ది. ఇలా షోల్డర్ల మీద నుంచి జాయింట్ చేసుకోవటం వలన మనకి షోల్డర్ కి కరెక్ట్ గా హ్యాండ్ హైట్ అనేది కరెక్ట్ గా వచ్చిద్దండి. షోల్డర్ కి ఎదురుగా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా భుజాలు అనేవి భుజం మీద కుట్టు అనేది ముందుకు జారినట్టు రాదండి, కరెక్ట్ గా వస్తుంది భుజం మీద. ఈ టిప్ అయితే ఇక్కడ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇలా ఖచ్చితంగా 1/2 ఇంచ్ మార్జిన్ తోటి 2 కుట్లు అయితే వేసుకోవాలండి. ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ చేసుకుందామండి. హ్యాండ్స్ జాయింట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకుందాము. ఈ అక్క ఫోన్ చేస్తా ఉందండి బ్లౌజ్ కావాలని. ఒక పక్క వీడియో తీయాలని ఆరాటం, ఇంకో సైడ్ బ్లౌజ్ అవ్వాలని కొద్దిగా టెన్షన్ ఉంది ఫ్రెండ్స్. మెయిన్ మనం మిషన్ కుట్టేటప్పుడు మనకు ఉండకూడదు టెన్షనేనండి, కానీ ఇప్పుడు నేను టెన్షన్ పడుతున్నాను. మీకు టైలర్స్ కి బద్ధకం ఉండకూడదని వీడియో మొన్న అనంగా షార్ట్ లో పోస్ట్ చేశానండి. వీడియో చేస్తానండి, ఇంత మట్టికి కుదరలేదు ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా చేయాలండి. ఇదో ఫ్రెండ్స్, కరెక్ట్ గా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని ఇది అనేది పాదం కింద పెట్టేసేయండి. ఇలా కొంచెం రఫ్ ఇచ్చేసుకోవాలండి స్టార్టింగ్ కంపల్సరీ.
ఇదిగోండి చంక. ఏ బ్లౌజ్ అయినా సరే మీరు ఇలా సైడ్ జాయింట్లు వేసుకోగలిగితే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా కుదిరిద్ది ఫ్రెండ్స్. ఇదిగోండి సంక ఎంత ఉందో అంత కుట్టేసుకొని ఇప్పుడు నడుము, ఈ నడుము మిడిల్ పార్ట్ లో ఇలా చాక్ పీస్ ఒక మార్క్ పెట్టుకోండి. అలాగే ఇటువైపు మెయిన్ పీస్ కెళ్ళి కూడా ఒక మార్క్ పెట్టుకోండి. కొలత బ్లౌజ్ కి ఈ నడుము కుట్టు ఈ నడుము కుట్టు ఇలా సమాంతరంగా మధ్యలో పట్టుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ డాట్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు అర్థం కాని వాళ్ళు ఇలా సైడ్ జాయింట్లు ఇక్కడ కొంచెం స్కిప్ చేయకుండా గమనించి చూడండి. ఇప్పుడు ఈ జాయింట్ చూడండి, నేను ఎక్కడి నుంచి పెడతలేను ఎందుకంటే ఈ అక్క ఆల్రెడీ ఇది లూజ్ అయ్యే ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఉక్స్ అనేది వేయించుకుంది, కాజా అనేది వేయించుకుంది. ఈ కాజా దగ్గర నుంచి మార్క్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు ఈ నడుము మార్కింగ్, ఈ కాజా పట్టి మార్కింగ్ రెండు ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకుంటే మీరు చూడండి ఫ్రెండ్స్, ఒక పార్ట్ ఎక్కువ ఒక పార్ట్ తక్కువ అలా ఏం రాదండి, రెండు సరి సమానంగా వస్తాయి. ఇంక ఇలా పట్టుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు చూడండి కుట్టు వేసాను కదా ఫ్రెండ్స్, ఖర్చు అనేది ఇంత ఉంది. మనకి ఎంత ఖర్చు కావాలి అంత ఉంచేసుకొని మిగిలిన క్లాత్ అనేది ఇలా నీట్ గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకో 3 కుట్లు అనేది ఎక్స్ట్రా వేసుకుందాం. సరిపోయినంత ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని మరో 3 కుట్లు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇటువైపు 4 కుట్లు అయితే అయిపోయిందండి, ఇంకో వైపు కూడా జాయింట్ చేసుకున్నాము. కూడా హ్యాండ్ ఇలా షోల్డర్ కి హ్యాండ్ హైట్ సమానంగా ఉందా లేదా, మనం వేసుకునే జాయింట్ సమానంగానే వచ్చిద్దిలేండి. పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ అండి కరెక్ట్గా ఇందాక ఆ హ్యాండ్ కి ఎలా లూజ్ పెట్టుకున్నామో ఈ హ్యాండ్ సేమ్ ఇటువైపు కూడా చంక లూజు ఎంత ఉందో అంతే కరెక్ట్ గా ఇలా పెట్టేసుకోండి. ఇంకొక 4 రోజులు అయితే బ్లౌజులు కుట్టడంలో మా ఆయన హెల్ప్ చేస్తాడండి. చూసి చూసి అలవాటు పడిపోతున్నాడు, బ్లౌజ్ కటింగ్లు చెప్పేస్తున్నాడు, కుట్లేసే విధానం చెప్పేస్తున్నాడు అండి. అంత బాగా అర్థం అవుతుంది నా కటింగ్ అనేది. ఆయనకి అసలు ఆ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇంతకుముందు ఐడియానే ఉండేది కాదండి. అసలు నువ్వు ఎట్లా కట్ చేస్తావు ఎట్లా కుడతావు కుట్టుకు కూడా రారు మళ్ళీ అని అంటా ఉండేవాడు. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉందనేసి. ఇదిగోండి ఉక్సుల పట్టీ నుంచి ఇలా ఎంత ఉందో అంత కరెక్ట్ గా మార్కు. ఇప్పుడు చూడండి సేమ్ ఈ నడుము కుట్లు 2 ఇలా పట్టుకొని నడుము లూజు ఈ మార్కు దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ 2 కుట్లను చూడండి ఫ్రెండ్స్ ఇలా పట్టుకోవాలి. చూడండి ఎంత సమానంగా వచ్చేసినాయో, సమానంగా వస్తాయండి అంతే. కటింగ్ అనేది మనం పర్ఫెక్ట్ గా చేసుకుంటే ఇంక ఇవి కూడా సమానంగా వచ్చేస్తుంది. ఇటువైపు కూడా అంతేనండి, మనకి కావాల్సినంత ఖర్చు ఉంచేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకున్నాము. ఇటువైపు 4 కుట్లు కూడా వేసానండి. ఒకసారి బ్లౌజ్ అయితే ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు డోరీలు పెడతాను. ఇప్పుడైతే డోరీలకి ఇట్లా రెడీమేడ్ థ్రెడ్ తీసుకున్నానండి. ఈ థ్రెడ్ అయితే సన్నగా బాగుంటాయి ఫ్రెండ్స్. శారీ కలర్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ కి సైడ్ జాయింట్లు వేసాను కదా ఫ్రెండ్స్, సైడ్ జాయింట్లు వేసినాక నేను కొలత బ్లౌజ్ పెట్టి నడుము సరిపోయిందా, చంక సరిపోయిందా, హ్యాండ్స్ సరిపోయినాయి అనేది నేను కొలవలేదండి, మీరు గమనించండి. ఇంకా నేను కొలవను కూడా, ఇది డైరెక్ట్ పంపించేస్తానండి కస్టమర్ దగ్గరికి. కరెక్ట్ గా సరిపోయింది ఫ్రెండ్స్, అటు ఇటు కొంచెం కూడా కుట్టు అనేది పడదండి, అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. కటింగ్ ఈజీగానే ఉంటదండి, స్టిచ్చింగ్ కూడా ఈజీగానే ఉంటది. చెప్పినంతసేపు మీరు ఇంతేనా ఇంత ఈజీనా అని అనుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్ గా బ్లౌజులు అనేవి కుదురుతాయండి. ఇప్పుడు నాకు ఇందాక హ్యాండ్స్ చిన్న చేతులు కాబట్టి నాకు ఇదిగోండి ఇది అయితే మిగిలింది క్లాత్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఇందులో కొంచెం వెనక హ్యాంగర్లు అనేవి సెట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా వర్క్ హ్యాంగర్స్ పెడితే బాగుంటాయండి. ఇలా మిగిలిపోయిన వర్క్ పీసు అంటే వర్క్ వేసింది ఇట్లా క్లాత్ మీద మిగిలిపోయింది అనుకోండి, దీన్ని మనం వేస్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఇందులో
డోరీలు అనేవి కొంచెం గ్రాండ్ గా కనపడేటట్టు కుట్టుకోవచ్చు. కాకపోతే కొద్దిగా జాయింట్లు పడతాయండి. జాయింట్లు పడిన ఏమవుతుంది, కుట్లలోకి అనేది వెళ్తా ఉంటది కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా మధ్యలో కత్తిరి అయితే పడిందండి. వీటిని నీట్ గా సరిపోయినంత మనం హ్యాంగర్స్ ఎంత కుట్టుకుంటామో అంత సైజ్ అయితే తీసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ థ్రెడ్ అయితే 1 మీటర్ థ్రెడ్ తీసుకున్నానండి. మధ్యలోకి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు చూడండి, ఇది ఇలా ఇది సమోసా మోడలే కుడుతున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ వర్క్ ఉంది కాబట్టి ఇంకా దీన్ని ఎలాంటి డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. ఈ చివరికి వచ్చేలకి కొంచెం ఇలా మలిచేసుకొని రఫ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అని కట్ చేసేసి ఇంకొక కుట్టు ఇదో చూడండి చూపిస్తాను. వర్క్ హ్యాంగర్ అయితే రెడీ అయిపోయింది. ఇది కూడా అంతేనండి. ఇంకొకటి కూడా కుట్టేసుకుందాము. ఇలా చివర మనకి ఇలా మలుచుకోవటం వలన సమానంగా వస్తుందండి మనం కుట్టింది అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, చక్కగా వర్క్ హ్యాంగర్స్ అనేది రెడీ అయిపోయినాయి. ఫ్రెండ్స్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ తో చూపిస్తానండి. షోల్డర్ దగ్గర నుంచి ఇలా 2.5 ఇంచులకు మార్క్ చేసుకొని కనెక్ట్ చేసుకొని ఈ హ్యాంగర్స్ అనేది జాయింట్ చేసుకోవాలండి. సేమ్ ఇంకొక హ్యాంగర్ కూడా ఇంతేనండి. షోల్డర్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు మార్క్ చేసుకొని ఇలా రఫించుకోవాలండి గట్టిగా. ఫ్రెండ్స్ ఫైనల్ గా వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిందండి. స్టిచ్చింగ్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా కామెంట్స్ లో అడగండి. ఫైనల్ లుక్ అయితే హ్యాంగర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటారు, బాయ్.